నేను ఈరోజు ఇంటర్వ్యూ కోసం ట్రైన్లో హైదరాబాద్కి వెళ్తున్నాను. నాకు చాలా టెన్షన్గా ఉంది. అది గమనించిన నా ముందు సీట్ అబ్బాయి నాతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. కాస్త మొహమాటంగా హాయ్ అని పలకరించాడు. నేను కూడా హాయ్ అని చెప్పాను. అతని పేరు నిఖిల్ అని పరిచయం చేసుకున్నాడు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావని అడిగారు. అప్పుడు నేను చెప్పాను నాకు ఇంటర్వ్యూ ఉందని. నా టెన్షన్ పోయేంత వరకు నాతో సరదాగా మాట్లాడుతూ వచ్చారు. నాకంటే ముందే తను దిగి వెళ్ళిపోయారు. తనతో మాట్లాడుతున్నంతసేపు నాకు టెన్షన్ అంతా పోయింది. ఇంకా తన గురించి ఆలోచిస్తూ ఉండగా నా స్టాప్ వచ్చేసింది. నేను ట్రైన్ దిగి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా అయ్యింది. రిజల్ట్ 2 or 3 డేస్లో మెయిల్స్ ఏం చేస్తానని చెప్పారు. అంతవరకు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉందాం అనుకున్నాను. మా అక్క బావ 1 year అవుతుంది హైదరాబాద్ వచ్చి. వాళ్ళిద్దరికి ఇక్కడే జాబ్స్ రావడం వల్ల వాళ్ళు ఇక్కడ ఒక హౌస్ తీసుకొని ఉంటున్నారు. వచ్చేటప్పుడు వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళ అడ్రస్ అది చెప్పారు. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాక మా అక్క నన్ను రిసీవ్ చేసుకుంది. ఒకవేళ ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే మా అక్క వాళ్ళ కంపెనీలో జాబ్ చూస్తానని చెప్పింది. మా అక్క నేను ఆ 2 days ఫుల్గా ఎంజాయ్ చేశాం. నాకు జాయినింగ్ లెటర్ అది మెయిల్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మా ఊరు వెళ్ళాను. జాబ్ వచ్చిందని చెప్పగానే మా అమ్మ చాలా సంతోషంగా ఫీల్ అయింది. జాయినింగ్ దగ్గరలో ఉంది. నాకు చాలా బాధగా ఉంది. అమ్మను వదిలేసి నేను ఎప్పుడూ దూరంగా వెళ్ళలేదు. అలాంటిది జాబ్ కోసం వెళ్ళి అక్కడ ఉండాలంటే చాలా భయం వేస్తుంది. మా నాన్నగారు నా చిన్నప్పుడు చనిపోయారు. అప్పటి నుంచి నేను మా అమ్మమ్మ ఇంటికి వచ్చి అక్కడ ఉంటున్నాం. నేను చదువుకునేటప్పుడు హాస్టల్లో జాయిన్ చేయకుండా కాలేజ్కి ఇంటికి తిరిగేదాన్ని. అలాంటిది జాబ్ కోసం అమ్మను వదిలేసి వెళ్ళాలంటే భయం వేసింది. అమ్మ నాకు ధైర్యం చెప్పి హైదరాబాద్ పంపించింది. ఎప్పుడు కావలిస్తే అప్పుడు వస్తానని నేను చెప్పింది. నేను 2 రోజుల ముందుగానే హైదరాబాద్ బయలుదేరాను. ఎందుకంటే అక్కడ హాస్టల్లో అన్నీ అరేంజ్ చేసుకోవాలని ముందుగా వెళ్ళాను. ఆఫీస్కి దగ్గరలోనే హాస్టల్ చూసుకున్నాను. మా రూమ్లో ఉండే అమ్మాయిలు చాలా సరదాగా మాట్లాడుతున్నారు. నాకెందుకో కానీ నిద్ర రావడం లేదు. మార్నింగ్ ఆఫీస్లో ఎలా ఉంటుందా అని టెన్షన్గా ఉంది. అలా ఆలోచిస్తూ ఉండగానే అంతలోనే తెల్లవారిపోయింది. ఆఫీస్కి ఫాస్ట్గా రెడీ అయ్యాను. మా ఫ్రెండ్స్ అందరికి చెప్పాను. వాళ్ళందరూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేను ఆఫీస్కి వెళ్ళాక నాకు ఒక క్యాబిన్ చూపించారు. అందులో ఆల్రెడీ 4 మెంబర్స్ ఉన్నారు. నాతో 5 మెంబర్స్. మేమందరము ఒక గ్రూప్ అని. నీకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడగమని చెప్పారు. వాళ్ళతో నేను మాట్లాడాను. వాళ్ళు చాలా సరదాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. అంతలోనే మా గ్రూప్ లీడర్ వచ్చారు. మా టీం లీడర్ని చూసి నాకు నోట మాట రావడం లేదు. ఎందుకంటే అతను ఎవరో కాదు, నిఖిల్. తను నన్ను చూసి కూడా ఎవరో తెలియని మనిషిలా వదిలేశాడు. నన్ను పలకరించలేదు. అప్పుడు నేను అనుకున్నాను బహుశా తనకి నేను గుర్తులేనేమో అని. వాళ్ళందరూ కంగారుగా వర్క్ చేస్తున్నారు. ఎందుకని అనగా ఆఫ్టర్నూన్ కల్లా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలని చెప్పారు. నేను వాళ్ళకి హెల్ప్ చేశాను. ఆఫ్టర్నూన్ కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది. అది నిఖిల్ సార్కి సబ్మిట్ చేశాక వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు నేను కూర్చొని ఈవినింగ్ కల్లా నాకు ఆఫీస్ విషయాలన్నీ నాకు చెప్పారు. నేను ఆఫీస్ నుంచి రూమ్కి వెళ్తుండగా నిఖిల్ సార్ కనిపించారు. నాతో మాట్లాడారు. మార్నింగ్ ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉండడం వల్ల నేను నీతో మాట్లాడలేదని చెప్పారు. సారీ కూడా చెప్పారు. అలా మా ఇద్దరి మధ్య స్నేహం మారింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అలా రోజులు గడుస్తూ ఉండగా కోవిడ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవలసి వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు నిఖిల్ సార్తో నాకు మాట్లాడడం అయ్యేది కాదు. తనకు కూడా నాతో మాట్లాడడం అయ్యేది కాదు. చాలా బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు తనతో వీడియో కాల్ మాట్లాడుతుండగా మా అమ్మగారు నన్ను చూశారు. తన గురించి అడిగారు. నేను చెప్పాను మా ప్రేమ గురించి. నిఖిల్ సార్ నేను ప్రేమించుకుంటున్నామని. దానికి మా అమ్మగారు ఒప్పుకోలేదు. ఆ రోజు నుంచి నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. సంవత్సరం వరకు అలా సంబంధాలు చూస్తూనే ఉండేవారు. నిఖిల్ గురించి ఎంత చెప్పినా తను పట్టించుకునేవారు కాదు. వచ్చిన ప్రతి సంబంధాన్ని ఏదో ఒకటి చెప్పి చెడదీసేదాన్ని. అలా లాస్ట్గా ఈ సంబంధానికి ఎటువంటి చూపించి పెళ్లి క్యాన్సిల్ చేద్దామనుక నేను ఒప్పుకోనని మా అమ్మ చెప్పింది. అలా ఆయన పెళ్లి చూపులు చూసింది. ఆ పెళ్లి చూపుల్లో అందరి ముందు నేను చెప్పాను నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. వాళ్ళందరూ మా అమ్మని చాలా మాటలు అన్నారు. ఆ అవమానం భరించలేక మా అమ్మ ఆత్మహత్య చేసుకోబోయింది. అప్పుడు నేను చెప్పాను ఒక్కసారి నిఖిల్తో మాట్లాడమని. అప్పుడు మా అమ్మ అన్నది నాకు కానీ నిఖిల్ కానీ నచ్చకపోతే నాకు నచ్చిన సంబంధం నువ్వు చేసుకోవాలి. దానికి నేను ఒప్పుకున్నాను. నిఖిల్ వచ్చి మా అమ్మని కన్విన్స్ చేశాడు. వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పారు. మా అమ్మగారు పెళ్లికి ఒప్పుకున్నారు. తర్వాత మాతో పాటు హైదరాబాద్ కలిసి వెళ్ళిపోదామని చెప్పారు. మా అమ్మగారు మా పెళ్లి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు.
తర్వాత కోవిడ్ తర్వాత ఆఫీస్కి వెళ్ళవలసి రావడంతో అమ్మ, నేను, నిఖిల్ హైదరాబాద్కి వెళ్ళిపోయాం. అక్కడ ఒక ఇల్లు తీసుకొని ఉన్నాం. నాకు 1 సంవత్సరం తర్వాత బాబు పుట్టాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. మీకు కానీ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.